ఒక్క క్వశ్చన్ నన్ను స్టేజ్కి తెచ్చింది. తేజ అంటే వెలుతురు, శ్యామ్ అంటే చీకట. బాగుందిరా. మరి నేనెవరిని? ఎవరితను? ఎవరు? మళ్ళీ మర్చిపోయానా? మర్చిపోవడం ఒక వరం. ఎంత బాధనైనా మర్చిపోతున్నానంటే అది వరమేగా. ఆ వరం నాకు చిన్నప్పటి నుండి ఉంది. అయినా ఈ ఒక్కటి ఎందుకు మర్చిపోలేకపోతున్నా? ఎండలేంట్రా బాబు, ఇలా మండిపోతున్నాయి. మనం బయట తిరగొద్దా ఏంటి? దాన్ని చూడు గొడిగేసుకుని వెళ్తుంది. ఈ ఎండలో కూడా గొడుగు వాడతారని ఈ అమ్మాయిని చూద్దే కానీ తెలియదు మామ నాకు. రే ఎప్పుడు చూసినా అమ్మాయిలు చూడమేనా? ఇంకేం పర్లేదా? అదేంటి దేవుడికి వెళ్ళిచ్చిందే దానికి కదా. ఛీ, ఇలాంటి తిరుగుతున్నావు. ఇంతకు మా అన్నయ్య ఎక్కడ? అదేంటి వీడే కదా నీ అన్నయ్య. పట్టించుకున్న అన్నయ్య గురించి కాదురా, ప్రేమగా చూసుకున్న అన్నయ్య గురించి అడుగుతున్నా. ఏమన్నా ఎప్పట్లయినా మర్చిపోయి ఉంటాడు. నీకు అవసరమా చెప్పు? వాడు గుద్దాడంటే సముద్రం నుంచి ఎంత పెద్ద జీవులు బయటకు వచ్చినట్టు నీ బాడీలోంచి ఏవో బయటకు వస్తాయి. నేను వీడేంట్రా ఇంకా రాలేదు? ఈ కాల్ ఏంటబ్బా? ఎవరు పాప నువ్వు? డబ్బులేంటి? లే ఆగు, ముందు నా డబ్బులు నాకు ఇవ్వు. ఏం పాప, ఏమైంది? బ్రో, మీ ఫ్రెండ్ టిఫిన్ చేశాడు, అమౌంట్ పే చేయడం మర్చిపోయాడు. బైక్ కి పెట్రోల్ కొట్టించుకున్నాడు, అమౌంట్ పే చేయడం మర్చిపోయాడు. అక్కడ కూడా ఏదో తెలిసినాడు కదా అని మాట్లాడితే అందరూ నా దగ్గర అమౌంట్ కట్టించుకున్నాడు. హే, నేనేం మర్చిపోలేదు. నేను రూమ్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాను రా. అవునా? ఏంటి చేతికి ఇంకా ఇంగిల్ ఉంది, పెట్రోల్ క్యాప్ కూడా తీసింది. అసలు ఎవరైనా షూస్ లేకుండా సాక్స్ వేసుకుని కాలేజ్కి వస్తారా బ్రో? ఊరి ఆ అమ్మాయి ఏమని లేదు బాబు, నువ్వు ప్రతి దానికల్లా పెళ్లి బిగించు. ఓ అమ్మాయి నీకు ఎంత వాళ్ళ? 200. సరే ఫోన్ పే చేస్తాను నీళ్ళు. ఏంటన్నయ్య, చూసుకోవాలి కదా. ఆడు చూడరా, నీ పువ్వుతో ఆకు ముడుచుకోవడం అంటే ఇదే. రే, ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? హ్యాపీ బర్త్డే సంధ్య. బాగానే గుర్తుందిరా. ఎందుకు గుర్తుండదు? బాబు గారు ఒక ఎమోషన్ ఒక స్టిక్ నోట్స్లో రాసుకుంటాడు కదా. వాడు అదైనా విష్ చేశాడు, నువ్వు అది కూడా విష్ చేయలేదుగా. ఏ, నేను ఆ వంకర ముద్దు పిలుస్తుందిలే. నన్నా? ఎక్కడా? సర్లే పదరా. హలో బాసు, అది ఉమెన్స్ కాలేజ్, ఇది మెన్స్ కాలేజ్. దా. అమ్మని మీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశాను రా. పదండి. అది కాదరా తేజ, నాకు ఒకటి అర్థం కాదు. అసలు అన్నీ మర్చిపోతుంటావు కదా, కానీ ప్రతి ఎగ్జామ్లో ఎలా టాప్ చేస్తావు? రే, వాడిదని నీలాంటి బుర్ర అనుకున్నావా? వాడు తలుచుకుంటే 10 పేరాలను కూడా సింగిల్ సెంటెన్స్ లో గుర్తుపెట్టుకోగలడు. అయినా కలర్ షీట్ నోట్స్ నీకు ఎందుకురా? నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా. రే, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎమోషన్ రా. నాకు అర్థం కాలేదనియా. నువ్వు ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ కలర్ డ్రెస్ వేస్తావు? బ్లాక్. మరి హల్దీకి ఎల్లో కదా. ఇలా డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్ కలర్స్ ఎలా ఉంటాయో అలా డిఫరెంట్ ఎమోషన్స్కి కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. మరి నీ దాంట్లో రెడ్ లేదంటనియా? రెడ్ అంటే యాంగ్రీనెస్. నాకెవరి మీద కోపం ఉంటే చెల్లి. నా దగ్గర తీసుకునే అమౌంట్ ఎప్పుడు ఇస్తావరా? ఎవరు బ్రో నువ్వు? డబ్బులు దొబ్బినప్పుడు బాగానే దొబ్బవు కదా, ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు ఏంటి? రే చేతి, మీ చేయి మీ ఇష్టం బ్రో, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. నీకు ఎంత వాళ్ళు చెప్పు. 500. ఎందుకు రానే వాడికి ఇచ్చావు? నువ్వు నిజంగా తీసుకున్నావా? వేళ్ళు ఇరిగిపోతాయి. ఎవరు అందుకట్టుగా పిడికిలు బిగిస్తున్నాడు?
ఆ మధ్యమర్పోడి దగ్గర మళ్ళీ భలే డబ్బులు దొబ్బేశాను రా. చందు, ఏంటి చందు ఇది? నువ్వైనా ఆపచ్చుగా. కాలుకి ఎదురెళ్ళడం అంటే కాలానికి ఎదురెళ్ళడమే. నేను నా కాలాన్ని ఎందుకు తగ్గించుకోవాలనుకుంటా? అయినా ఎమ్మెల్యే అంటే చుట్టూ 100 మంది జనాలు అందరూ ఉంటారు, కానీ కాలు పక్కన ఒక్కడు కూడా నిలబట్టు. ఎందుకంటే తన పక్కన నిలబట్టడానికి కూడా అందరికీ భయం. కాలు నల్ల రంగు చొక్కా తప్ప ఏ రంగు చొక్కా వేసుకోడు, కానీ వాడు ఎర్ర రంగు చొక్కా వేశాడంటే మాత్రం వాడిని ఎవ్వరూ ఆపలేరు. అడ్రస్ లేకుండా ఇంకోసారి తేజకి ఎదురొస్తే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి మరి కొడతా. ఎవడైనా సరే నాకు భయపడాల్సిందే. వీడికి భయపడదేంట్రా? కొడితే మర్చిపోవడానికి ఇంకో జన్మ పట్టాలి. ఎవడైనా నా గురించి మాట్లాడాలంటే వనకాలే. వెనక్కి దింపితే ముందు నుండి బయటకు వస్తుంది. ఒకసారి కనపడకు. ఏరా అలిసిపోయావా? నేను కొడితే నువ్వు అలిసిపోవడం ఏంట్రా? ఇప్పటిదాకా ఒక్క రోడ్డు కూడా పడలేదు, కానీ బడ్జెట్ శాంక్షన్ అవుతూనే వస్తున్నాయి. వీడి నియోజకవర్గంలో నీళ్ళంతగా చాలా మంది వలస వెళ్ళిపోయి వేరే ఊర్లలో డ్రైనేజ్ చేసుకుంటున్నారు. మరి వీడు ఇప్పుడైపోలేదు, ఇంకా చాలా ఉంది, చూస్తాగా. బాబు, రాత్రి కల్లా కూడా శ్యామ్ గారు కొట్టుడే గుర్తొచ్చిందిరా బాబు. ఇంకా కొట్టించుకున్నవాడు ఎలా ఉన్నాడు? మూసుకో. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, ఈ సంధ్య వాడికి సొంత లేదా నీకు సొంత ఇట్రా చెప్తా. రారా బంగారం, ఇట్రా కూర్చోదా. రారా. ఓహో రాను. మగవాడిని కూడా చూడకుండా మగరాడిలో కొడుతున్నా వస్తున్నాను. లేదు, జస్ట్ ఇప్పుడు ఒక డైలాగ్ వేయలే. అయినా పర్లేదు, నేను ఎక్కడ ఉంటా, నువ్వేంటో చెప్పు. నీకు తేజ అంటే ఏంటో తెలుసా? నాకేం తెలుసు, నేనేమన్నా నేర్చుప్రభునా? మొహం పగులుద్ది. మూసుకొని విన్నావంటే దెబ్బలు తగ్గుతాయిరా. విను. తేజ అంటే వెలుతురు, శ్యామ్ అంటే చీకటి. వీళ్ళిద్దరు కలిస్తేనే ఒక రోజు అవుతుంది. ఆ వెలుగు చీకటి ఇద్దరితో ఉండే సంధినే నేను. కాబట్టి నాకు ఇద్దరు అన్నయ్యలే. ఇదేంటి ఎంత ఎమోషనల్ అయిపోయింది? అన్నయ్య, దీనికి కొంచెం బిల్ కట్టేసి రారా. మా ఈ చెల్లెలేంటో నాకు అసలు అర్థం కారా. మనం కష్టపడి దాచిపెట్టుకున్న అన్ని దోచుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని పుడతారా. మొహం చట్నీ అయిపోద్ది ఎక్కువ మాట్లాడితే. సర్లే, నీ ప్రాజెక్ట్ రివ్యూకి టైం అవట్లేదా? షిట్, మర్చిపోయా. ఇదేంట్రా నీ డైలాగ్ చెప్తుంది? ఏదో ఒక రోజు నీ చావు నా చేతుల్లోనే రోయ్. నీ చెల్లి కాబట్టి ఊరుకుంటున్నాను. అది నా చెల్లి అయి ఉంటే చంపు పోయినట్టుంది నీ పాటికి. బండి ఎక్కడ పెట్టానబ్బా? అని ఏంటనే కాల్ లిఫ్ట్ చేయవు? నీకు 10 times కాల్ చేసా తెలుసా? అవునా? నా ఫోన్ ఎక్కడుంది? సరిపోయింది, మళ్ళీ మర్చిపోయావా? మనం మార్నింగ్ ఎక్కడైనా మాడుకున్నామా? అర్థమైంది, వెళ్దాం పద. శ్యామని ఏంటి 20 times కాల్ చేశాడు? అదేంటి కాలేజీకి రాలేదా? ఏమో అన్నయ్య. సరే ఆగు, నేను రూమ్కి వెళ్తున్నా. ఎవడు భలే భలే మగడవే రీల్ చూసిన నన్ను ట్యాగ్ చేస్తున్నారేంట్రా బాబు. ఏంటిది? సారీ తేజానా? ఏమైంది ఇడికి? రే శ్యామ్, శ్యామ్, రే శ్యామ్.
శ్యామ్ 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 ఏమన్నా తేజ్ అంటే వెలుతురు, శ్యామ్ అంటే చీకటి, రెండు కలిస్తే ఒక రోజా? చీకటికైనా వెలుతురికైనా ఎదురెళ్ళే కాలమే నేను.